మత్తయి సువార్త మొదటి అధ్యాయం 21, 22 వచనాలు కలుచుందాం. అందరం కలిసి చదువుదాము. మత్తయి సువార్త మొదటి అధ్యాయం 21, 22 వచనాలు. ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించిన గనక ఆయనకు యేసు అను పేరు పెట్టెదు అనెను. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురు. చాలు. క్రిస్మస్ అనేదానికి మనకు చాలా వాక్యాలు కంఠస్థం. ఎందుకంటే సంవత్సరాల తరబడి పుట్టినప్పటి నుంచి అవే మాటలు వింటూ ఉంటాం. మత్తయి సువార్త మొదటి అధ్యాయం 21 నుండి తర్వాత 2వ అధ్యాయం జ్ఞానుల గురించి, లూకాసు వార్త 2వ అధ్యాయం గొల్లల గురించి. ఇవి మనము చాలాసార్లు విన్నటువంటి మాటలే. లేదు ఇంకెవరైనా కొంచెం ముందుకెళ్తే యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం, యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. ఏంటది? కన్యక గర్భవతి అయి కుమార్. లేదు మీకాలోకి వెళ్ళిపోయి 5వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికే యోధా బెత్లెహేమా నువ్వు ఏమాత్రం స్వల్పమైన దానో కాదు, విమోచకుడు నీలో నుండి. సరే, లూకాసు వార్త మొదటి అధ్యాయంలో మరియ గురించి. ఇవన్నీ కొత్తగా గొల్లల గురించి, జ్ఞానుల గురించి మనకు చెప్పవలసింది ఏముంది? ఎన్నోసార్లు చదువుతున్నాం, వింటున్నాం, బోధిస్తూ ఉన్నాం. ఈ రాత్రి కూడా కొన్ని నిమిషాలు ఆల్రెడీ 9 దాటిపోయింది, 9 దాటింది నా టైము. మరి కొన్ని నిమిషాలు అవే మాటలు వినేదాని కొరకని ప్రయత్నం చేద్దాం. సరే, మనం ఎరుగుదాం. మొట్టమొదట చెప్పినటువంటి గొల్లలకి అక్కడ చెప్పబడిన మాటలు ఏంటంటే ప్రజలందరికీ కలగబోవు. సో ప్రజలందరికీ. సో క్రిస్మస్ అనేటువంటిది యూదుల కొరకు కాదు, క్రైస్తవుల కొరకు కాదు, శాస్త్రుల కొరకు కాదు, పరిసయ్యుల కొరకు కాదు. మరి ఎవరికి? ప్రజలందరికీ అని దేవదూత చెప్పింది, మనం చెప్పట్లే. కనుక ప్రజలందరికీ అనేటువంటి మాట మనం చూసేటప్పటికి మరి ఎందుకు ప్రజలందరికీ కలగబోవు సంతోషం, ప్రజలందరికీ అని ఎందుకు చెప్పాడు అంటే ప్రవచనాలన్నీ కూడా నెరవేర్చబడుతూ వచ్చాయి. యెషయా ప్రవచించాడు మనకు శిశువు పుడతాడని, లేదంటే కన్యక గర్భవతి అయి కుమారుని కంటుందని. మీకా ప్రవచించాడు బెత్లెహేములో పుడతాడని. అలానే ఇంకా మిగిలినటువంటి ప్రవక్తలు, వాగ్దానాలు దావీదు చెప్పినట్లుగా ఇవన్నీ కూడా నెరవేర్చబడ్డాయి. అది ఒక్క మనుషుడి కొరకు కాదు, యూదుల కొరకు కాదు, మరెవరికి? ఇశ్రాయేల్ అందరి కొరకే. ఆ తర్వాత అక్కడ రెండో మాట ఏం చూస్తామంటే సంతోషకరమైన సువర్తమానం. ఒకటేమో ప్రజలందరి కొరకే అన్నాడు, రెండోది ఏంటంటే సంతోషకరమైనటువంటిది. ఎందుకు సంతోషము అంటే యేసుప్రభు వారు లోకంలోనికి రావటం అనేటువంటిది మనందరికీ తెలిసిన మాట. యోహాను 3:16 ఏంటి? దేవుడు లోకమును ఎంతో ప్రేమించి ఆయన తన కుమారుణ్ణి లోకములోనికి పంపించాడు. సో దేవుని ప్రేమ, యేసు ప్రభు అంటే ఎవరు? దేవుని యొక్క ప్రేమ రుజువుపరచబడుతుంది. కనుక ఇది ప్రజలందరికీ కలుగబోవు. ఎందుకంటే దేవుని ప్రేమ. మొట్టమొదటేమో వాగ్దానాల యొక్క నెరవేర్పు, ప్రవచనాల యొక్క నెరవేర్పు. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి భక్తులు, మనము యోబుని చూసినా, దావీదుని చూసినా, వాళ్ళ విమోచకుడి కొరకై కనిపెట్టినారు యెషయా. కనుక ఇప్పుడు అది నెరవేర్చబడింది ప్రజలందరి కొరకు. రెండోది దేవుని యొక్క ప్రేమ అని మనం చూస్తున్నాము. కనుకనే మనం ఏం చూస్తాం ఇక్కడ అంటే ఎందుకు శుభవర్తమానం అయ్యింది? అది
శుభవర్తమానం ఎందుకయ్యా అంటే దేవుని యొక్క ప్రేమ, అదే సమయంలో రక్షణ కదా. అందుకని అది తర్వాత గొప్ప సంతోషము. ఏంటి గొప్ప సంతోషము అంటే ఎటర్నల్, టెంపరరీ కాదు. యేసు ప్రభు లోకంలోకి వచ్చినటువంటి సంతోషము కొన్ని రోజులు ఉండేది కాదు, కొన్ని గంటలు. పండగ అంటే ఒకరోజు ఉంటుంది. మేము సాధారణంగా పండగను గురించి నేను ఎక్కడికి వెళ్ళినా ఏం చెప్తానంటే 4కి పండగట. మొట్టమొదటి 1కి పండగ అంటే ఎందుకు? సాధారణంగా ఇంచుమించు అందరూ మనతో సహా. తర్వాత పంటికి, అదెందుకు తెలుసు కదా. ఇక అడ్వర్టైజ్మెంట్లు 99 రూపాయలకే మీకు మంచి అది. మా ఊర్లో చాలా అడ్వర్టైజ్మెంట్లు వస్తాయి. సో 1కి, ఇంటికి, లేదంటే ఎప్పుడు దులపనోళ్ళు బూజు దులుపుకుంటారు. సో ఇంటికి పండగ, అవునా కదా. ఏదో కారణం చేత మనం ఏం చేస్తామంటే పండగ వస్తుంది కదా అని ఇక ఇంకా కావలసిన వాళ్ళకేమో కంటికి కూడా దారి పొడుగున లైటింగ్లు ఉన్నాయి. సో ఈ 1కి, ఇంటికి, పంటికే తప్పితే పండగ మనకు కాదు. ఎందుకంటే అది ఒకరోజు ఉంటుంది, కొన్ని రోజులు ఉంటుంది. కానీ ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే ఇది నిత్యత్వం ఉండేటువంటి కనుకనే ఇప్పుడు ఇది గొప్ప సంతోషం అయింది. తరువాత ఏం చూస్తున్నామంటే అందరి కొరకైనటువంటిది అయ్యింది. తర్వాత శుభవర్తమానం అయ్యింది. క్రిస్మస్ అనేది ఏంటంటే అది శుభవర్తమానం. కానీ మనకి ఇప్పుడు ఎవరికీ శుభంలా లేదు. ఎందుకంటే ఆల్రెడీ 9వ వస్తుంది కనుక మన మనసంతా ఈ శుభము, సంతోషము, ఆనందంలో ఉండదు. సరే, అయినప్పటికీ అది శుభవర్తమానమే, అది సంతోషకరమైన వర్తమానమే, అది అందరి కొరకైనటువంటి వర్తమానం. కారణం ఏంటంటే దేవుని యొక్క ప్రేమ. ఇవన్నీ జ్ఞాపకం చేస్తూ మనం 2 మాటలు చదువుకున్నాం. 21లో ఒక పేరు, 22లో ఒక పేరు ఉంది. అసలు ఎందుకు శుభవర్తమానం అది? ఎందుకు ప్రజలందరి కొరకైనటువంటి వర్తమానం అది? అది ఎందుకు గొప్ప సంతోషం? అక్కడ రాసిన మాట ఏంటి? మహాసంతోషకరమైన. సో ఈ 3 మాటలు ఏంటది? అందరి కొరకు శుభవార్త, రెండోది ఇంకోటి మహాసంతోషం. ఎందుకు అయ్యా అంటే ఆ 2 మాటలు కనుక మనం ఎరిగితే, ఏ 2 మాటలు? 2 పేర్లు చదివాం. 21వ అధ్యాయంలో ఏం పేరు ఉంది? యేసు. సో మన రక్షకుడు ఏ పేరు పెట్టుకుని వచ్చాడు లోకంలోనికి? యేసు. ఆ పేరు ఎవరు పెట్టుకుంటారండి? సాధారణంగా ఎటువంటి పేర్లు పెట్టుకుంటారు? అలెగ్జాండర్ ది గ్రేట్, అటువంటి పేరు పెట్టుకోవాలి కదా. ది గ్రేట్ అనో, హానరబుల్ అనో, రెవరెండ్ అనో, బిషప్ అనో, ఎందుకంటే మనం కూడా పెట్టుకుంటున్నాం కదా. సో ఏదో ఒకటి పెట్టుకోవాలి. మరి అటువంటి పేరు పెట్టుకోలేదు ఈయన. మరి ఏం పెట్టుకున్నాడు? ఇదేం పేరండి బాబు? మామూలు మనుషులే ఇదివరకు పుస్తకాల్లో చదువుకునేవాళ్ళం. లార్డ్ క్లైవ్, లార్డ్ వెస్లీ, లార్డ్ విలియం బెంటింగ్. అంటే ముందేముండేది వాళ్ళకి? అంటే ఏంటి? ప్రభువులు, ప్రభు వెస్లీ. మరి వీళ్ళే ఈ పేరు పెట్టుకున్నప్పుడు ఆయన ఇంకేం పేరు పెట్టుకు రావాలి? అటువంటి పేరేం పెట్టుకోలే. ఆయనకి ఏం పేరుతో వచ్చాడు? అక్కడ మనం చూస్తున్నాం. ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను. సో యేసు అంటే ఏంటి అక్కడ? రక్షకుడు. అదే పేరు మీద వచ్చాడు కానీ గొప్ప పేర్లు ఏమీ పెట్టుకోలే, ఘనమైనటువంటి పేర్లు ఏం పెట్టుకోలే. రక్షకుడు అనే పేరు మీద లోకంలోకి వచ్చాడు. ఏమిటి రక్షకుడు? మనం పాత నిబంధన కాలంలో కూడా రక్షకులను చూస్తాం. దేవుడు వారికి రక్షకులను దయచేసేనే ఉంది. ఎక్కడ? వెరీ గుడ్, ఎవరు బాగా చెప్పారా? న్యాయాధిపతుల గ్రంథంలో దేవుడు వారికి రక్షకులను దయచేశాడు. ఉదాహరణ కొరకు ఒత్నియేలు, ఆయన రక్షకుడు. లేదంటే సంసోను, ఫిలిస్తీన్ల చేతిలో నుండి వారిని రక్షించాలి. లేదా సమూయేలు. అలానే ఇంకా మనము వాళ్ళందరినీ చూస్తూ ఉంటాం.
ఆ న్యాయాధిపతులు అందరూ కూడా వాళ్ళకి ఏం పేరు పెట్టబడింది? రక్షక. కానీ వాళ్ళ ఎందులోంచి తప్పించారు వాళ్ళు? అమ్మోనీయుల చేతిలో నుంచి, ఫిలిస్తీయుల చేతిలో నుంచి, మోయాబీల చేతిలో నుండి ఒకళ్ళ చేతిలో నుంచి రక్షిస్తే ఇంకొకళ్ళ చేతిలో పడి ఓరేళ్ళు దాసులుగాను. కనుక ఇప్పుడు ఈ రక్షకుడు మరి మోయాబీల చేతిలో నుండి కాదు, అమ్మోనీయుల చేతిలో నుండి కాదు, ఫిలిస్తీయుల చేతిలో నుండి కాదు, మరి దేని నుండి? సో రక్షకుడు ఎందుకు గొప్ప సంతోషం అంటే, ఎందుకు మహా సంతోషం అంటే, ఎందుకు శుభవార్త అంటే, ఈ వార్త యేసు ప్రభు లోకంలోకి వచ్చాడనేటువంటిది ఆయన అక్కడ మనం చూస్తున్నాము. తన ప్రజలను వారి పాపముల నుండి. సో ఈ పాపము అనేటువంటి దానికి 4 నిర్వచనాలు ఉన్నాయి. అంటే ఆయన దేని నుండి రక్షిస్తాడు? మనందరికీ తెలుసు, పాపం నుండి రక్షిస్తాడు. పాపం నిజం, వాస్తవమే. తన ప్రజలను వారి పాపముల నుండి రక్షిస్తాడు. మొట్టమొదటి ఏమంటాడంటే, పాపం అంటే చూసారా, పాపం అంటే ఏంటంటే గిల్టీనెస్. సో మొట్టమొదటిగా ఆయన ఏం చేస్తాడంటే ఈ గిల్ట్ ఆఫ్ సిన్, పాపము అంటే లేదంటే దానికి సరైన తెలుగు పదం ఏంటంటే అపరాధం. సో ఈ గిల్టీనెస్ నుండి ఆయన ఏ విధంగా తప్పిస్తాడు అనేది దేవుని వాక్యంలో మనం చూస్తే, అసలు గిల్టీనెస్ అంటే ఏంటి? ఇప్పుడు ఎవరైనా మనల్ని ఏదో మాట అన్నారు, మన గురించి ఏదో ఒక మాట చెప్పారు. ఏదో మాట చెప్పేటప్పటికి మనం ప్రక్కనే ఉన్నాం, మనం చూసుకోకుండా ఒక మాట చెప్పారు. ఎలా ఉంటుందండి వాళ్ళకి? చెప్పిన వాళ్ళకి ఎలా ఉంటుంది? మనం లేమనుకుని ఏదో చెప్పారు, తీరాపోతే మనం ప్రక్కనే కనపడేటప్పటికి వాళ్ళ యొక్క మనసు, అది గిల్టీనెస్ అంటే. తప్పు చేశాను, పొరపాటు చేశాను, చేయకూడనటువంటి పని చేశాను, దీన్ని అపరాధము అని చెప్తాం. అసలు యేసు అనేది ఆయన ఆఫీస్ అండి. మీకు ఆఫీస్ అర్థం అవ్వాలంటే ఆయన డ్యూటీ. ఒక టీచర్ డ్యూటీ ఏంటి? పాస్టరా పాఠం చెప్పడం, ఇది ఒక టీచరు. అలాగే ఒక అకౌంటెంట్ ఉన్నాడు అనుకోండి, ఆయన డ్యూటీ ఏంటి? లెక్కలు రాయటం. లేదు ఇంకొక లెక్చరర్ ఉన్నారంటే ఆయన బోధించటం. ఎవరి డ్యూటీస్ వాళ్ళ యొక్క డిజిగ్నేషన్ బట్టి ఉంటాయి. సో ఇది యేసు అనేటువంటిది ఒక డ్యూటీ, ఒక డిజిగ్నేషను. ఏంటండి? పాపము నుండి రక్షించటం. సో పాపము నుండి రక్షించటం కనుక మొట్టమొదటిగా ఆయన ఈ గిల్టీ కాన్షియస్ నుండి మనలను ఏ విధంగా తప్పిస్తాడు, ఈ అపరాధ భావము నుండి ఏ విధంగా తప్పిస్తాడు అనేది కనుక మనము దేవుని వాక్యంలో చూస్తూ వస్తే, మనందరము అపరాధులు, అది మనకు తెలుసు. మనందరము కూడా బైబిల్ ఏం చెప్తుందంటే, ఆ ప్రసంగి చెప్తున్నాడు, మహాజ్ఞాని. ఒక మాట చదవండి, ప్రసంగి 7:20. ప్రసంగి 7:20. ఎంతసేపు తీస్తారా? పాపము చేయక మేలు చేయుచుండు నీతిమంతుడు భూమి మీద ఒక్కడైనను. పాపము చేయక మేలు చేయుచుండు నీతిమంతుడు భూమి మీద. కనుకనే మనం అందరము కూడా అపరాధ భావం కలిగిన వారం. సో తప్పు చేసినటువంటి వారం, పొరపాటు చేసినటువంటి వారం. ఆ కాన్షియస్, ఆ గిల్టీ కాన్షియస్ అనేటువంటిది మనందరికీ కూడా ఉంది. సో ఇప్పుడు ఆయన పేరేంటండి? రక్షకుడు. కనుక ఆ గిల్టీ కాన్షియస్ నుండి మనలను ఎవ్వరూ తప్పించలేరు. అక్కడ దావీదు రాస్తాడు 141లో 143 అనుకుంటా, సజీవులలో ఒకడును నీ సన్నిధిని నీతిమంతుడుగా ఎంచబడడు. రండి 141 143 చూడండి కీర్తన. సజీవులలో ఒక్కడు కూడా, ఒక్క నిమిషం నాన్న వాక్యం చెప్పాలి నేను. 143 2వ వచనంలో సజీవులలో ఒకడును నీ సన్నిధిని నీతిమంతులుగా. సో కనుక
మొట్టమొదట మన అందరము కూడా ఈ గిల్టీ కాన్షియస్ అనేటువంటిది ఉంది. ఆదాము ఎందుకు దాక్కున్నాడు? ఎందుకు అసలు ప్రతిరోజు ఓపెన్గా వచ్చి మాట్లాడేవాడు దేవుడు వచ్చేటప్పటికి ఇప్పుడు ఏం చేశాడు? ఎందుకు? లోపలేముంది? అపరాధం. సో మనం దేవుని దగ్గర వాక్యం దగ్గరికి ఎందుకు రాము? అక్కడ రాస్తాడు యోహాను 3:19లో చీకటిని ప్రేమించేవాడు వెలుగును తన క్రియలు దుష్క్రియలుగా కనపడుకున్నట్లు వెలుగునొద్దకు ఈ రోజున లోకంలో ఎందుకు రావట్లేదు దేవుని దగ్గరికి మనుషులు? వెలుగు దగ్గరికి వస్తే వారి యొక్క అపరాధం ఏదో తెలుస్తుంది కనుకనే వాక్యమే రాకుండా చేయాలనుకుంటున్నారు తప్పితే వాళ్ళు మాత్రం మారరట. వాక్యమే ఎందుకంటే అసలు దీని గురించి బోధించేవాళ్ళు ఉండకూడదు. నీతి గురించి, వెలుగు గురించి బోధించేవాళ్ళు ఉండకూడదు. ఇది లోకమే. కనుక ఇప్పుడు ఈ మాటలన్నింటిని బట్టి అర్థమైంది ఏంటంటే మనం ఎవరమండి? జన్మముతోనే పాపులం, అపవిత్రులు. ఈ యొక్క గిల్టీ కాన్షియస్ అనేటిది ఆదాముకి ఏ విధంగా ఉందో దాక్కున్నాడో ఆయన ఎవరైనా కయ్యను అంటాడు, నా దోష శిక్ష నేను భరించలేనంత ఎందుకు వచ్చింది? అది ఎందుకంటున్నాడు ఆ మాట? తనకు తెలుసు తాను చేసినటువంటిది. ఆదాముకి తెలుసు, కయ్యనికి తెలుసు, మీకు తెలుసు, నాకు తెలుసు, దావీదుకి కూడా తెలుసు తాను చేసింది ఏంటో. నేను పాపంలో పుట్టినవాడను. మనం పాట పాడతాం, జన్మముతోనే అపవిత్రులమని, నా స్వభావమే. సో దేవుడు మొట్టమొదట ఈ స్వభావాన్ని మారుస్తాడు. ఈ గిల్టీ కాన్షియస్ అందుకు రక్షకుడుగా ఆయన లోకంలోకి వచ్చాడు. నీ అపరాధాన్ని క్షమించేదాని కొరకై, నీ పాపమును క్షమించేదాని కొరకై. కనుకనే తర్వాత మనం చూస్తుంటాము ఆయన దాని కొరకై నేను ఏం చేశాడే అంటే ఆయన మనల్ని కడిగాడు. అక్కడ ప్రకటన 1:6 ప్రకారం తన రక్తం వలన మనలను విడిపించాడు, కడిగాడు, శుద్ధి చేశాడు. చదువమ్మ 1:6 ప్రకటన. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి, అది రక్షకుడు. అర్థం చేసుకోండి, ఆ గిల్టీనెస్ నుండి మనల్ని తప్పించాడు. పాపం చేశానే, అపరాధం చేశానే అనేటువంటి గిల్టీ కాన్షియస్ అనేతోటి ఉంటుంది మనందరికీ కూడా. అపరాధ భావము నుండి తప్పిస్తాడు. రెండోది పాపానికి ఉండే బలం ఏంటి అంటే మొట్టమొదటి మనమేమో ఈ భావంతో ఉంటాం. డొమినియన్ ఆఫ్ ది సిన్ అంటే ఏంటి? డొమినియన్ అంటే ఏంటి? ప్రభుత్వం, అధికారం. పాపానికి మన మీద ఏముందటండి? అధికారం ఉంది. ఎలాగా? ఏ విధంగా ఉంది అంటే పాపానికి ఎటువంటి అధికారం ఉందంటే సిగరెట్ పెట్టి మీద స్పష్టంగా రాసి ఉంది. ఏమని? పొగ హానికరం. హైవేలో బోర్డు పెడుతున్నారు, నివారణే కానీ మందు లేదు అని కదా. ఎయిడ్స్ అనే వ్యాధికి నివారణే కానీ మందు లేదు. సిగరెట్ మీద ఏమో ఆరోగ్యానికి హానికరం. డాక్టర్ చెప్తున్నాడు బీపీ తగ్గాలంటే నువ్వు స్మోకింగ్ మానేయని. ఎంతమంది మానుతారు? చదువు లేని వాళ్ళే తాగుతున్నారా? కారణం ఏంటి అంటే ఈ పాపానికి మన మీద ఏముంది కనుక ఆ త్రాగేవాడికి తెలుసు. ఏంటి తెలుసు? ఇల్లుగొల్లా ఒల్లుగొల్లా, ఇంట్లో నెమ్మది ఉండదు, సంతోషం ఉండదని తెలీదా? తెలుసు. వ్యభిచారం చేసేవాడికి తెలుసు, తల్లి ఒప్పుకోదు, తండ్రి ఒప్పుకోదు, భార్య ఒప్పుకోదు, సంఘం ఒప్పుకోదు, సొసైటీ ఒప్పు. మరి ఎందుకు చేస్తున్నారు అయ్యో అంటే పాపము యొక్క అధికారం. పాపమునకు మన మీద ప్రభుత్వం చేస్తుంది. ఆ తాగేవాడు తాగుతూనే ఉంటాడు, వాడికి తెలిసినా సరే. అలాగే దొంగతనం చేసేవాడు చేస్తూనే ఉంటున్నాడు. ఈ విధముగా దేవుని వాక్యంలో మనం ఏం చూస్తామంటే ఈ ప్రభుత్వం అనేటువంటిది దేవుడు ఇప్పుడు దాని నుండి మొట్టమొదట ఆ గిల్టీ కాన్షియస్ మనల్ని విడిపించాడు, కడిగాడు, శుద్ధి చేస్తాడు. రెండవదిగా రక్షకుడు అంటే అర్థం ఏంటి అంటే ఈ పాపం యొక్క ప్రభుత్వం ఏ విధంగాను అంటే ఆయన మనలో శాంక్టిఫైయింగ్ స్పిరిట్ పెడుతున్నాడు. అంటే శుద్ధి చేసేటువంటి ఆత్మ. అక్కడ అంటాడు కొరింథీ మొదటి పత్రిక 6:11 చదవండి. కొరింథీ మొదటి పత్రిక 6:11 ప్రకారం మీలో కొందరు అట్టివారై ఉంటిరి గాని ప్రభువైన యేసు క్రీస్తు
నామమునను కనుక దేవుని ఆత్మయందు మీరు కనుక దేవుని బిడ్డలం మనం మొట్టమొదట గిల్టీ కాన్షియస్ తీసేస్తున్నాడు. అందుకే ఆయన ఎవరండి? రక్షకుడు. పాపం యొక్క ప్రభుత్వం మన మీద లేకుండా చేస్తున్నాడు. పాపానికి మన మీద అధికారం పౌలు అంటాడు. ఒకప్పుడు ఏమన్నాడు? ఇట్టి మరణకర్మకు శరీరం నుండి నన్ను ఎవడు అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడని చెప్పినటువంటి ఆయన తర్వాత వచనంలో అంటాడు క్రీస్తు యేసు యొక్క ఆత్మ పాప మరణ నియమము నుండి నన్ను అది. సో ఎందుకు రక్షకుడు అవసరమయ్యా మనకంటే యేసు అనే పేరునే ఎందుకు వచ్చాడు ఆయన అంటే ఆయన మొట్టమొదట మన గిల్టీ కాన్షియస్ తీసివేసేదానికి, రెండోదిగా పాపం యొక్క అధికారం మన మీద నుండి తీసివేసేదానికి కొరకై ఆయన వచ్చినాడు అనేటువంటి మాట. ఇంకా మనం చూస్తాం ప్రజెన్స్ ఆఫ్ ది సిన్. సో ప్రతి మనుషుడిలో కూడా ఏముంది అంటే పాపము అది కనబడుతూ ఉంటుంది. ఎప్పుడు వరకు అంటే వయసుతో సంబంధం లే, ఏ వయసు అయినా సరే ఈ పాపం అనేది మన మీద ప్రభుత్వం చేస్తూనే ఉంటుంది. మరి రక్షకుడు ఏం చేస్తాడా అంటే ఈ లోకములో నుండి మనల్ని వేరు చేస్తాడు. అంటే ఒకప్పుడు ఈ లోకం ఆశలు కొరకై ప్రయత్నం చేసినటువంటి మనలను, పరుగులెత్తినటువంటి మనలను ఎప్పుడైతే ఈ లోకంలో నుండి మనల్ని వేరు చేశాడో, ఒకప్పుడు రోజు సినిమాలు చూసే వాళ్ళకి ఇప్పుడు సినిమా అంటే ఇష్టం లే, వ్యభిచారం చేసినటువంటి వాళ్ళకి దాని జోలుకు పోరు. మనం కొంతమందిని చూస్తాం, ఒకప్పుడు భయంకరమైన గజ దొంగ ఇప్పుడు అద్భుతమైనటువంటి సాక్షి అని పేరెట్టుకుంటున్నారు. ఎలా మారాడు అంటే దేవుడు వారిని ఆయన అన్నాడు నేను లోకమును జయించాను. సో జయించేటువంటి శక్తి మనకిచ్చాడు. కనుకనే మనలో ఈ ప్రజెన్స్ ఆఫ్ ది సిన్ అనేటువంటిది అంటే పాపము యొక్క అసలు ఆ ఉనికే లేకుండా చేస్తున్నాడు. అందుకే ఆయన ఎవరు? రక్షకుడిగా. ఆయన ఎందుకు పుట్టాడో ఇది అర్థం చేసుకోరు చాలామంది. పండుగలంటే చేస్తున్నామే కానీ ఆయన ఈ డొమిని అంటే పాపం యొక్క ప్రభుత్వం మన మీద చేయకుండా చేయటానికిని, ఆ గిల్టీ కాన్షియస్ నుండి విడిపించడానికిని, లేదా ఈ ప్రజెన్స్ అంటే ఆ ఉనికే లేకుండా చేస్తానికని పాపం యొక్క కాన్సిక్వెన్సెస్ ఉన్నాయి. పాపం యొక్క కాన్సిక్వెన్సెస్ ఉన్నాయి కొన్ని. అది ఎలా తప్పించబడతాయంటే ఒక రోజున మన దీన శరీరాన్ని ఆయన ఏం చేస్తాడట? మహిమ గల. అప్పుడు ఇక పాపంకి మనకు సంబంధము అక్కడ నీతి నివసిస్తుంది. అందుకొరకని ఆయన రక్షకుడు అనే పేరు మీద వచ్చాడు. ఆమె యొక్క కుమారుని కొనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే దుఃఖము నుండి, బాధ నుండి, కన్నీరు నుండి, వేదన నుండి కాదు ఆయన తప్పించేది. ఇవన్నీ మనుషులు కూడా చేయొచ్చు. ఎవరైనా హెల్ప్ చేస్తే మన బాధలన్నీ పోవచ్చు, మంచి డాక్టర్ దొరికితే రోగం పోవచ్చు. ఇది కాదు ముఖ్యం. ఆయన రక్షకుడు ఎందుకు అయ్యాడంటే ఆయన పాపము, దాని కాన్సిక్వెన్సెస్, దాని ప్రజెన్స్, దాని డొమినియన్, దాని గిల్టీనెస్ నుండి తప్పించేదాని కొరకై. ఇప్పుడు అందుకని అంటాడు మనం ఇక మీదట పాపమునకు దాసులము కాదు అని 6వ అధ్యాయంలో చాలా చోట్ల రాసిపడి. ఒకప్పుడు ఏమంటాడు? మనం పాపమునకు దాసులై ఉంటుమి, ఇప్పుడు మనం నీతికి. ఎందుకు జరిగింది ఆ మాట? ఆయన రక్షకుడుగా. ఇది నిజమైన క్రిస్మస్. ఆయన రక్షకుడు. ఆ పేరు ఎంత అద్భుతమైన పేరు, ఎంత ఉన్నతమైన. అక్కడ అంటాడు చూడండి పరమగీతాల్లో, నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో. ఆ ప్రియురాలికి ఆ ప్రియుడి పేరు అంత ఇష్టం చూసారా? లేదా ప్రియుడికి ప్రియురాలి పేరు అంత ఇష్టం, అంత నల్లగా ఉన్నా సరే. మనకు ఆ పేరు కాదు, మనకు ప్రియమైన పేరు ఏదండి? యేసు. యేసు అనేటువంటి పేరు ఏ విధముగా మనలను ఆ పరలోకానికి హక్కుదారులుగా చేసిందో, తేజోవాసులైనటువంటి పరిశుద్ధుల స్వాస్థ్యానికి మనలను హక్కుదారులుగా చేసిందో, మనలను ధన్యులుగా చేసిందో, ఆ పేరు గనక మనం చూస్తూ వస్తే యేసు తన ప్రజలను వారి పాపముల నుండి 750 సంవత్సరాలకు ముందు ఆ పేరు పెట్టబడింది. యేసు ప్రభు వారు ఇంకా 750 సంవత్సరాలకి పుడతాడనగా యెషయా ఆ పేరు ఆయనకి పెట్టాడు. కనుక మొట్టమొదట నిజమైన క్రిస్మస్ అంటే ఏంటి అంటే తన పాపముల నుండి
కడగబడటం, శుద్ధి చేయబడటం, మనము ఆ కాన్సిక్వెన్సెస్ నుండి తప్పించబడడం, దానికి మన మీద ప్రభుత్వము. కనుక యేసు అంటే రక్షకుడు. సరే, ఇక రెండో పేరులోకి వెళదాం. రెండో పేరేంటి? ఇమ్మానుయేలు. యేసు అనేటువంటిది ఆయన ఆఫీస్ అయితే, ఆయన డ్యూటీ అయితే, ఇమ్మానుయేల్ అనేటువంటిది ఆయన నేచర్. మీకు అర్థమైందా? ఆయన యొక్క నేచర్ అంటే ఏంటి? స్వభావం. మనందరికీ మన స్వభావాలు మనకు ఉంటాయి, దాన్ని బట్టి మనం ప్రవర్తిస్తుంటాం. ఎప్పుడొకప్పుడు బయలుపడుతూ ఉంటుంది కదా, మన కులమో మతమో లేకపోతే వంశమో తల్లో తండ్రో వాళ్ళకు ఉండేటువంటి. ఇప్పుడు యేసు అనేదేమో ఆయన చేసే పని అయితే, ఇమ్మానుయేల్ అనేటువంటిదేమో ఆయన యొక్క నేచర్. ఏంటి ఇమ్మానుయేలు? దేవుడు మనకు తోడని అర్థము. ఇది తోడుగా ఉండటం అనేది ఏంటండి? ఆయన యొక్క చెప్పండి స్వభావం. నీకు తోడుగా ఉండటం అనేది, నాకు తోడుగా ఉండటం అనేది, మనుషులకు తోడుగా ఉండటం అనేది ఆయన యొక్క నేచర్. అది ఆయన స్వభావం. అది ఆ కారణం చేతనే మనం వాక్యంలో ఏం చూస్తామంటే, ఆయన దేవుడే కానీ ఎలా వచ్చాడు? నరుడుగా వచ్చాడు. కానీ నరుడే కానీ ఆయన ఎవరు? దేవుడు. దేవుడై ఉండి ఆయన నరుడుగా వచ్చాడు. నరుడై ఉండి దేవుడు. ఆయన మనలాంటి స్వభావం కలిగిన వాడే. మనలాంటి స్వభావం కలిగిన వాడే. మనం చూస్తాము ఫిలిప్పీ పత్రికలో, ఆకారమందు మనుషుడుగా కనపడ్డాడు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో ఆకారమందు మనుషుడుగా. అలాగే రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో ఏముందంటే, పాప శరీరాకారంతో దేవుడు తన కుమారుణ్ణి. నిజముగా అయితే మన హిందూ దేశంలో 10 అవతారాలు ఉన్నాయి. ఆయన ఎలా రావాలి? 11 అవతారం కనుక ఎత్తుంటే, చేతిలో కత్తి పట్టుకుని కాలు కింద ఎవరినో తొక్కుతూ కనుక కనిపించే ఒక బొమ్మ అక్కడ పెడితే, ఇష్టమున్నా ఇష్టం లేకుండా దండం పెట్టుకుని పోతాం, వాడు అనుబడుతాడేమో అన్నట్టుగా. అలా భయంకరుడిగా రాలే. అలా భయంకరుడిగా రాలే. లేకపోతే 12 తలకాయలతో రాలే. ఆకారమందు మనుషుడిగా కనపడి పాప శరీరాకారంతో లోకంలోకి వచ్చాడు. ఎందుకంటే ఆయన దేవుడే కానీ మనుషుడు. కనుకనే బైబిల్లో మనం ఏం చూస్తాము? యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఆయన అలసి ఉన్న రీతినే, ఏంటది? అలసిపోయాడట. ఆయన మనుషుడు కనుక ఏమయ్యాడు? అలసిపోయాడు. అది 4వ అధ్యాయం మనం 2వ వచనంలో మనం చూస్తాం. అలానే ఇంకా మత్తయి సువార్త 25వ అధ్యాయం 21వ వచనంలోకి వెళ్ళేటప్పటికి ఆయన ఆకలిగా ఉన్నాడంట. అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళేటప్పటికి ఏమైందంటే ఆయనకి, నేను ఇవన్నీ చదివించిన కానీ అంత టైం మేము వేస్ట్ చేయను. ఆ మత్తయి సువార్త 21వ అధ్యాయంలో ఆకలి ఉన్నాడట. యోహాను సువార్త 4వ అధ్యాయం 2వ వచనంలోనేమో అలసిపోయాడని ఉంది. అక్కడేమో మత్తయి సువార్త 11వ అధ్యాయంలోనేమో అక్కడ పోతే ఆకలి ఉన్నాడని ఉంది. యోహాను సువార్త 11వ అధ్యాయంలో పోతే 35వ వచనంలో యేసు కన్నీరు అంటే ఏం చేశాడు? ఏడ్చాడు. ఆయన మనుషుడు కనుకనే ఆయనకు ఆకలేసింది. 19 మనం యోహాను సువార్తలో చూస్తాం, నేను దప్పికొనుచున్నాను, నేను దప్పికొనుచున్నాను అనేటువంటి మాట 19:28లో మనం ఆ మాట చూస్తాం. ఇంకా గెత్సెమనే తోటలోకి వెళ్ళేటప్పటికి మత్తయి సువార్త 26లో అంటాడు, ఆయన బాధపడ్డట్టుగా, వేదన పడ్డట్టుగా, చెమట కార్చినట్టుగా. ఇవన్నీ ఏంటండి? మనుషుడి యొక్క లక్షణాలు. రక్షకుడిగా లోకంలోకి వచ్చి మనుషుడిగా జీవించాడు. అయితే ఆయన మనుషుడే కానీ ఏం చెప్పుకుంటున్నాం మనము? దేవుడు. ఎందుకు దేవుడు? ఏ విధంగా దేవుడు అంటే, మనము దేవుని వాక్యంలో మనం చూస్తూ వచ్చినప్పుడు ఆయన ఇందాక మనం కూడా చదివాం, మన హృదయాలు ఎరిగినవాడు, మన తలంపులు ఎరిగినవాడు. మనుషుడిగా ఉన్నప్పుడే ఆ వాక్యం రాయబడి ఉంది. యోహాను సువార్త 2వ అధ్యాయం 24వ వచనం చదవండి. మనుషుడిగా ఉన్నప్పుడే యేసు అందరినీ ఎరిగినవాడు. ఇది దేవుడు. ఆయన మనుషుడే కానీ లోకంలో మనుషుడిగా ఉన్నప్పటికీ ఎవరండి? అందరినీ ఎరిగినవాడు. చదవమ్మా. గనుక తన్ను వారి వశం చేసుకోలేదు,
ఆయన మనుషుని ఆంతర్యమును దేవుడు. ఆయన మనుషుడే కాని దేవుడు కనుకనే దెయ్యాల్ని వెళ్ళగొట్టాడు. నువ్వు వెళ్ళి పందుల్లో పడంటే పందుల్లో పడ్డా, పందులు వెళ్ళి సముద్రంలో పడమంటే సముద్రంలో పడ్డా. ఆయన దేవుడు, మనుషుల మీద అంటే దెయ్యాల మీద ఆయన అధికారం కలిగినటువంటి వాడు. అంతేకాదు ఎన్ని అద్భుతాలు! నీళ్లను ద్రాక్షారసంగా మార్చాడు, నీళ్ల మీద నడిచాడు, గుడ్డివారికి చూపు, మూగవారికి మాట, కుష్ఠరోగులకు స్వస్థత, రక్తస్రావ రోగం కలిగిన వారిని బాగు చేయటం, చనిపోయినటువంటి వారిని సైతము. సో ఎవరైనా దేవుడు, ఆయన మనుషుడే కానీ దేవుడు కనుకనే తోమా ఒక మాట అంటాడు, ఏమని? నా దేవా నా ప్రభువా. సో శిష్యుల చేత ఏమని పిలిపించుకున్నాడు? దేవుడిగా పిలిపించుకున్నాడు. నా దేవా నా ప్రభువా అని పిలిచాడు. పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడిందని చెప్పాడు. ఇవన్నీ కూడా మనం చూసేటప్పటికీ ఆయన నా చేతిలో నుండి ఎవడునూ మిమ్మలను అపహరింపలేడు అని మనుషుడిగా ఉన్నటువంటి దేవుడు మీ హృదయములను కలవరపడనీయదు. ఎందుకంటే ఇమ్మానుయేలు అంటే తో ఉండేవాడు. దేవుడు మనుషుడిగానే వచ్చాడు కానీ ఆయన ఎవరంటే దేవుడు గనక మనం వాక్యంలో చూస్తాం. అన్ని విషయాల్లో కూడా మనవలే శోధించబడ్డాడట, పాపం విషయంలో తప్పితే. కనుకనే శోధించబడేటువంటి వారికి ఆయన సహాయం చేసేవాడు. ఎన్ని కష్టాలున్నా, శ్రమలున్నా, బాధలున్నా, ఇబ్బందులున్నా మనం చూస్తాం. ఆయన లోకంలో ఉండగానే ఆయన ఏం రాశాడంటే, పౌలు రాస్తాడో, ఈయన సర్వాధికారి అయిన దేవుడు. సో అటువంటి దేవుడు ఏ పేరు మీద వచ్చాడు లోకంలోకి? ఇమ్మానుయేలు, తో ఉండేవాడు. కనుకనే వాక్యంలో మనం చూస్తాము, వారితో ఉంటూ వచ్చాడు, వారి వెంట నడుస్తూ వచ్చాడు, వారి అక్కర్లు తీరుస్తూ వచ్చాడు. కనుక మీరు నేను నిజముగా క్రిస్మస్ని ఆచరించే వాళ్ళం అయితే, మన జీవితంలో క్రిస్మస్ యొక్క అనుభవం ఉంటే, మొట్టమొదటి ఏంటది? యేసు. ఆ నామము పాపము నుండి విడిపించింది. పాపం యొక్క మరి కాన్సిక్వెన్సెస్ నుండి, ప్రజెన్స్ నుండి, డొమినియన్ నుండి ఆయన మనల్ని తప్పించింది. అది ఎంతో ప్రియమైన నామం. రెండో పేరేంటి ఆయనకి? ఇమ్మానుయేలు అంటే తోడుగా ఉండేవాడు, నీతో ఉంటాడు, నిన్ను విడువను ఎడ. కన్నీరు, దుఃఖము, బాధ, వేదన, ఆకలి మరి అన్నీ ఆయన తెలుసు. ఆయన ఎరగందంటూ ప్రభువు తన వారిని ఎరుగును అని రాయబడింది. ఇటువంటి రక్షకుడు లోకంలోకి వస్తే, యేసు ప్రభువుగా లోకంలోకి వస్తే, లేదంటే మరి ఇమ్మానుయేలుగా ఆయన లోకంలోనికి వస్తే మనం చూస్తాము ఎవరెవరో ఏ విధంగా స్పందించారు అనేటువంటిది. అది కూడా ఒక 5 నిమిషాలు చెప్పి ముగిస్తాను. ఎవరెవరు ఏ విధంగా స్పందించారు అనేది కనుక దేవుని వాక్యంలో మనం చూస్తూ వస్తే, ఎందుకంటే ఆయన రక్షకుడు, ఆయన యేసు, ఆయన దేవుడు, ఆయన ఇమ్మానుయేలు, లోకంలో నరుడుగా పుట్టాడు. మనం చూస్తూ వచ్చినప్పుడు మొట్టమొదట స్పందించింది ఎవరంటే సృష్టి. ఆకాశం ఏ విధంగా? ఆకాశంలో నక్షత్రం వెలిసింది. సో సృష్టి ఏ విధంగా రెస్పాండ్ అయ్యిందయ్యా అంటే ఏ విధంగా చేర్చుకుంది, రిసీవ్ చేసుకుందయ్యా ఆ వర్తమానం అంటే, నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడనేటువంటి మాట ఆకాశము ఏ విధంగా రిసీవ్ చేసుకుందయ్యా అంటే, అది లోకానికి తెలియజేసేదాని కొరకే తూర్పున నక్షత్రం. మీకు నాకు తెలియకపోవచ్చు, మీరు నేను ఎరకపోవచ్చు దాని యొక్క గొప్పతనం. ఎరిగిన వారు ఉన్నారు. ఎవరు వాళ్ళు? జ్ఞానులు. సో మొట్టమొదట సృష్టి పాజిటివ్గా రెస్పాండ్ అయింది, అంటే అనుకూలంగా స్పందించింది, అంటే విధేయత చూపించింది. ఎవరండి? సృష్టి, ఆకాశము. తర్వాత ఎవరు రెస్పాండ్ అయ్యారు? దేవదూతలు, పరలోక సైన్య సమూహము. ఆ దూతతో కూడా ఉండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ,
ఆయనకి ఇష్టలైన మనుషులకు. సో దేవదూతలు స్పందించారు. కనుకనే పరలోకంలో ఏం పాడారు? పాట పాడారు. దేవునికి మహిమ. యేసుప్రభు లోకంలోకి రావడం, యేసుప్రభు పాపులను రక్షించడం, యేసుప్రభు పాపిని తనతో కూడా కూర్చొని పెట్టుకోవడం, పెంటకుప్ప మీద నుండి తీసుకెళ్ళి తేజోవాసుల యొక్క పరిశుద్ధుల యొక్క స్వాస్థ్యానికి వారసులుగా చేయటం, తన కుమారుడిగా చేసుకోవటం. వాళ్ళే అడిగారు, నీవు మనుషుని జ్ఞాపకం చేసుకుంటకు వాడు ఏపాటివాడు, నరపుత్రుడిని జ్ఞాపకం చేసుకుంటకు వాడు ఏపాటివాడు, మహిమా కిరీటములను నీవు వానికి సో ఇవన్నీ ఎరిగిన వారే. సృష్టి స్పందించింది. తర్వాత దేవదూతలు స్పందించి పరలోకంలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానమని పాట పాడుతూ వచ్చారు. తర్వాత ఎవరు స్పందించారు? గొల్లలు. మనకు తెలుసు, వాళ్ళ పామరులు, ఏమీ లేనివా, చదువు లేదు. కానీ ఎప్పుడైతే వారు చుట్టూ వెలుగు ప్రకాశించిందో, అబ్బో ఏదో జరిగింది, లేకపోతే మనకేంటి వెలుగేంటి. వాళ్ళు ఎక్కడ ఉండాలి? చీకట్లో ఉండాలి, పొలాల్లో ఉండాలి, భయపడుతూ ఉండాలి, ఏ తోడేలు వస్తుందో, ఏ మృగం వస్తుందో, దేన్ని తీసుకుపోద్దో అని. కానీ వాళ్ళు స్పందించి జరిగినది ఇది మనకి దేవుడే, మన ప్రభువు మనకు తెలియజేయించున్నాడు. ఇదేంటి దూత చెప్పింది, లేదా ఇదేదో మనం అనుకుంటాం కదా, ఏదో జరిగిపోయింది, లేకపోతే ఎవరో వచ్చారు, ఇదంతా టైపు కదా, ఏదో లోనవుతున్నాడు ఈ మనుషుడు. లేదు, వాళ్ళు స్పష్టంగా ఎరిగాడు. ఏమని? జరిగినది ప్రభువు మనకు, మనం త్వరగా వెళ్ళి చూస్తాం రండని. వాళ్ళు వెళ్ళారు. వెళ్ళి వాళ్ళు చూచారు, వాళ్ళు ఆనందించారు. కన్న వాటిని విన్న వాటిని చూచి దేవుని మహింపరుస్తూ తిరిగి వెళ్ళారు. సో గొల్లలు అజ్ఞానులైనా కానీ పామరులైనా కానీ వారు స్పందించారు. కారణం ఏంటంటే దేవదూత చెప్పిన మాట వాళ్ళు విన్నారు. దావీదు పట్టణమందు నేడు మీకు రక్షకుడు పుట్టి. సో సృష్టి స్పందించింది, జ్ఞానులు దేవదూతలు స్పందించారు. ఇక జ్ఞానుల గురించి మనం చెప్పక్కర్లే. గొల్లల తర్వాత ఎన్ని వేల కిలోమీటర్లు వాళ్ళు ప్రయాణం చేశారు, ఎంత ప్రయాసతో ప్రయాణం చేశారు, ఎంత ఖరీదైనటువంటి వస్తువులు తీసుకొచ్చారు, ఆ యొక్క నక్షత్రాన్ని ఏ విధంగా వెంబడిస్తూ వచ్చారు. మనకులాగా రోడ్లు లేవు, కరెంట్ లేదు, లేకపోతే నడిపించే వాళ్ళు లేరు. ఇంకా విషయం ఏంటంటే అంతకుముందు వాళ్ళ అద్భుతాలు చూడలేదు, ఆయన ప్రసంగాలు వినలేదు, ఆయన బోధలు వినలేదు, లేకపోతే ఈ బైబిల్ లేదు వాళ్ళ చేతిలో, ఏమీ లేదు. అయినా కానీ ఆ నక్షత్రాన్ని చూసి వాళ్ళు ఏం చేశారు? స్పందించారు. బహుదూరం ప్రయాణం చేసి వచ్చారు, సాగిలిపడి ఆయన్ని పూజించారు. సో ఈ విధంగా తెలిసినటువంటి వారందరూ ఏం చేశారండి? స్పందించారంటే అర్థం దానికి అంటే వాళ్ళు రెస్పాండ్ అయ్యారు, స్పందించారు. కానీ సరే, ఎవరైతే స్పందించారో వాళ్ళందరూ సంతోషించారు, ఆనందించారు. అయితే ఎవరు స్పందించలేదు అనేది కూడా నేను చెప్తా. వారు ఎవరైతే స్పందించారో మనం చూస్తాము. సృష్టి సంతోషించింది, దేవదూతలు సంతోషించారు, గొల్లలు సంతోషించారు, జ్ఞానులు ఇవన్నీ వాక్యాలు మీకు తెలుసు. అయితే ఒక్క మాట ఉంది, ఇదే వర్తమానం. ఏ మాట? రక్షకుడు రాజుగా పుట్టాడు. యూదులకు రాజుగా పుట్టినవాడు ఎవరికి తెలిసింది వర్తమానం? రండి, మత్తయి సువార్త 2వ అధ్యాయం. ఈ గొల్లలకు తెలిసినటువంటి వర్తమానమే జ్ఞానులకు తెలిసింది. జ్ఞానులకు తెలిసినటువంటి వర్తమానమే ఇక్కడ మనం చూస్తూ వచ్చినప్పుడు ఎవరికి తెలిసిందండి? హేరోదు కూడా తెలిసింది. నిజంగా చూస్తే యెరూషలేముకిని బెత్లెహేముకిని కేవలం 5 కిలోమీటర్లే. అర్థం చేసుకోండి. జ్ఞానులేమో 1000 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి వచ్చారు. ఈ యెరూషలేముకిని బెత్లెహేముకి కేవలం 5 కిలోమీటర్లు. 5 కిలోమీటర్లు అయితే హేరోదుకు తెలియపరచబడినప్పుడు హేరోదు ఏం చేయాలి? అంత దూరం నుంచి వాళ్ళు వచ్చారు, జ్ఞానులు వచ్చారు, గొల్లలు వెళ్ళారు, మిగిలిన వాళ్ళు ఆరాధన చేశారు. హేరోదు ఏం చేయాలి? రండి, ఏం చేశాడనేది మనం చూస్తూ వస్తే 3వ వచనం, 2వ అధ్యాయం 3వ వచనం.
హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ, ఇదేటది, జ్ఞానులు సంతోషించారట, గొల్లలు సంతోషించారట, దూతలు సంతోషించారట, పరలోకం సంతోషించిందట, సృష్టి సంతోషించిందట. ఎవరు సంతోషించలేదు? సంతోషించకపోగా కారణం ఏంటి? కారణం ఏమిటి అని కనుక మనం చూస్తే, తాను ఎప్పుడు కానీ ఆయన దర్శించలేదు. ఆ యొక్క యేసును, ఇమ్మానుయేలును, రాజుగా పుట్టినటువంటి వాడిని చూడడానికి వెళ్ళడానికి ఇష్టపడకపోగా చంపించేదాని కొరకై ప్రయత్నం చేశాడు. కనుక తన జీవితంలో ఏమొచ్చింది? కలవరం వచ్చింది. తన జీవితంలో కలవరం వచ్చింది. మనకు తర్వాత తెలుసు ఆయన ఏ విధంగా చనిపోయాడు అనేది. ఈ రాత్రి నీకు వేసే ప్రశ్న అదే. నీ స్పందన ఏంటి? నీ రెస్పాన్స్ ఏంటి? ఇక్కడ కూర్చున్న వాళ్ళు కానీ, మాటలు వింటున్నటువంటి వారు కానీ, నీ కొరకై రాజుల రాజు, ప్రభువులకు ప్రభు, శిశువుగా, యేసుక్రీస్తుగా, ఇమ్మానుయేలుగా లోకంలోకి వస్తే నీ వయసు ఎంతో నాకు తెలియదు, కానీ ఇప్పుడు వరకు స్పందించావా? లేని పక్షమందు నీ జీవితంలో ఏమొస్తుంది? వాళ్ళకి సంతోషం, ఈయనకి కలవరం. ఏం కావాలి నీకు? ఈ స్థలం నుంచి వెళ్ళక ముందు ఇంకా దేవుడిని ఎరగని వాళ్ళు, యవనస్తులైనా, పెద్దలైనా, పిల్లలైనా, నీకు సంతోషం కావాలో కలవరం కావాలో చూసుకో. సంతోషం కావాలంటే ఏం చేయాలి? జ్ఞానులు పూజ చేశారు, గోదల పూజ చేశారు, జ్ఞానులు లోబడ్డారు, దేవదూతలు పూజ చేశారు, సృష్టి యావత్తు పూజ చేసింది, వాళ్ళందరూ సంతోషంగా ఉన్నారు. ఈ మనుషుడు కలవరపాడు. ఇంకొక మాట కూడా చెప్పాలి నేను. చూడండి, వాళ్ళని అడిగాడట, జ్ఞానులనంట రహస్యంగా పిలిపించి, ఏందయ్యా ఈ సంగతి ఏంటి అని అడిగాడట. అడిగితే వాళ్ళు ఏం చెప్పారు? 4వ వచనం. కాబట్టి ప్రజలలోను, చదవమ్మా, రాజు ప్రధాన యాజకులను, ప్రజలలో నుండి శాస్త్రులను సమకూర్చి అడిగను. అందుకు వారు, ఒక్క నిమిషం, ఎవరు చెప్పారు ఈ మాట? శాస్త్రులు ఏం చెప్పారు? చెప్పండి. ఎంత దూరం అని చెప్పాను? వెళ్ళారండి వీళ్ళు. ఎవరు? శాస్త్రులు కానీ, ప్రధాన యాజకులు, వాళ్ళే చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? ఎక్కడ పుడతాడని చెప్తున్నారు? పుట్టినైనా ఎవరైనా చెప్తున్నారు? రాజు అని చెప్తున్నారు. కానీ 5 కిలోమీటర్ల దూరంలో ఉండి హేరోదు వెళ్ళలేదు, శాస్త్రులు వెళ్ళలేదు, పరిసయ్యులు వెళ్ళలేదు. కనుక నేను 3వ వచనంలో ఏం చదివామంటే, అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ. సో ఎవరైతే ప్రతిస్పందించారో వారందరూ సంతోషించారు. ఎవరైతే రెస్పాండ్ అవ్వలేదో వారి జీవితాల్లో ఆ రోజే కాదు, మీరు నమ్మితే ఆ యెరూషలేములో ఈ రోజు వరకు కూడా, ఈ రోజే కాదు, యేసుప్రభు వచ్చే వరకు కలవరం వాళ్ళకి. ఈ రోజే కాదు, చావు లేని రోజు ఉండదు. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, బాంబులు పడిన రోజు ఉండదు. ఆ దేశం మీద పడినటువంటి, యెరూషలేములో పడిన బాంబులు ఇంతవరకు ప్రపంచంలో ఎక్కడా కూడా, అసలు వాళ్ళు అనుభవించినంత శ్రమ ప్రపంచంలో వాళ్ళు దీవించబడిన దీవెన ఎవరో దీవించబడలేదు. వారు అనుభవించినటువంటి శ్రమ కూడా లోకంలో ఎప్పుడు ఎవరు కూడా. కారణం ఏంటి అంటే, 5 కిలోమీటర్ల దూరంలో రక్షకుడు వెళితే వాళ్ళు స్పందించలేదు. స్పందించకపోగా ఆయన్ని సిలువ వేశారు. ఈ రోజున మనం స్పందించకపోవటం అంటే అనుదినము ఆయన సిలువ వేయటమే, అనుదినము ఆయన్ని బాధ పెట్టడమే. ఆ కారణం చేతనే జీవితంలో నెమ్మది లేదు, సంతోషం లేదు, ఆనందం లేదు. నీ కొరకై రక్షకుడుగా, నీ కొరకై ఇమ్మానుయేలుగా, నీ పాపం తీసివేసేదాని కొరకు, నీతో ఉండేదాని కొరకు, నిన్ను నడిపించేదాని కొరకు, సదాకాలం నీతో ఉండేదాని కొరకై లోకంలోకి వచ్చి ఇంత స్పష్టంగా నీతో మాట్లాడుతుంటే ఈ రాత్రి కూడా నీవు స్పందించకపోతే నీ బ్రతుకు ఏమవుతుందో తెలియదు. యెరూషలేములో కలవరంతో ఉండిపోతావా?
ఏ రోజులాగా పురుగులు పడి చచ్చిపోతావా? నష్టం అనిపిస్తావా? నరకానికి వెళ్తావా? లేదు. దేవునికి ఇష్టం లేదు గనుకనే ఈ రాత్రి నీతో మాట్లాడేదానికి కొరకు ఇష్టపడుతున్నాడు. ఇప్పుడైనా స్పందించండి. ఆయన ఎవరు? యేసు. ప్రియమైన నామం, సంతోషాన్నిచ్చే నామం, ఘనమైన నామం, నిజమైన నామం. నిన్ను దీవిస్తుంది, ఆశీర్వదిస్తుంది. రెండోదేంటి? ఇమ్మానుయేలు. నీకు తోడుగా ఉంటాడు, నిన్ను విడువడు, ముదిమి వచ్చే వరకు నీతో ఉంటాడు, మరణము వరకు ఆయన మనలను నడిపించేవాడు ఉంటాడు. లోబడండి, విధేయులు కండి. ఇప్పుడైనా ఆయన యేసుగా పాపుల రక్షకుడుగా హృదయంలో చేర్చుకోండి. ఆయన ఇమ్మానుయేలుగా ఉంటాడు. నువ్వు చేయవలసింది నువ్వు చేయి, ఆయన చేయవలసింది ఆయన చేస్తాడు. నీ జీవితం సంతోషంగా ఉంటుంది. లేకపోతే కలవరమో, దుఃఖమో, బాధ, ఏడిపే, ఏది కావాలో కోరుకొని ఇక్కడి నుంచి బయటికి వెళ్ళండి. మాకు తణుకులో సుందర్ సింగ్ గారని సేవకుడు ఉండేవాడు. వాక్యం అంతా చెప్పాక ఓ మాట అనేవాడు ఆయన ముగించేసే ముందు. సరే, మీరు ఏదన్నా తీర్మానం చేసుకుని వెళ్తారో గీర్మానంగా వెళ్తారో మీ ఇష్టం అనేవాడు. ఏంటి తీర్మానం ఏంటి, గీర్మానం ఏంటి? గీర్మానం అంటే ఏంటి? లెక్క లేకుండా. సరే, మీ ఇష్టం. ప్రార్థన చేసుకుందాం.